హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ షా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం స్విమ్, ఈదుట, ఈత కొట్టు, ఈదు అని అర్థం. టీచ్, బోధించు, నేర్పుట, చదువు చెప్పుట అని అర్థం. బై, కొనుగోలు, కొనుట, కొను అని అర్థం. వీటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. స్విమ్, ఈదుట, ఈత కొట్టు, ఈదు అని అర్థం. స్విమ్కి V1 ఫామ్ స్విమ్, V2 ఫామ్ స్వామ్, V3 ఫామ్ స్వమ్, V4 form swimming, V5 form swims. I swim a mile a day. నేను రోజుకు 1 మైలు ఈదుతాను. I can swim. నేను ఈదగలను. She swam across the pool yesterday. ఆమె నిన్న ఈదుకుంటూ కొలను దాటింది. హీ స్వామ్ ద ఇంగ్లీష్ ఛానల్ లాస్ట్ ఇయర్. అతను గత సంవత్సరం ఇంగ్లీష్ ఛానల్ని ఈదాడు. ఇంగ్లీష్ ఛానల్ ఇది అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ఒక భాగం. ఇది దక్షిణ ఇంగ్లాండ్ను ఉత్తర ఫ్రాన్స్ నుండి వేరు చేస్తుంది. ఇది ఉత్తర సముద్రం యొక్క దక్షిణ భాగాన్ని దాని ఈశాన్య చివర డోవర్ జలసంధి ద్వారా కలుపుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ ప్రాంతం. వీ హ్యావ్ బోత్ స్వమ్ ఫర్ లోకల్ క్లబ్. మేము స్థానిక క్లబ్ జట్ల కోసం ఈత కొట్టాము. హీ హ్యాస్ స్వమ్ ద ఇంగ్లీష్ ఛానల్ 3 times. అతడు 3 సార్లు ఇంగ్లీష్ ఛానల్ ఈదాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. హీ ఈజ్ స్విమ్మింగ్ వెరీ ఫాస్ట్ నౌ. అతను ఇప్పుడు చాలా వేగంగా ఈత కొడుతున్నాడు. ఐ యామ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. నేను కొలనులో ఈత కొడుతున్నాను. షీ స్విమ్స్ వెల్. ఆమె బాగా ఈదుతుంది. అ ఫిష్ స్విమ్స్ బై మూవింగ్ ఇట్స్ టెయిల్. చేప దాని తోకను కదిలిస్తూ ఈదుతుంది. టీచ్, బోధించు, నేర్పుట, చదువు చెప్పుట. V1 ఫామ్ టీచ్, V2 ఫామ్ టాట్, V3 ఫామ్ టాట్, V4 ఫామ్ టీచింగ్, V5 ఫామ్ టీచెస్. You teach them to respect people. ప్రజలను గౌరవించడం వారికి మీరు నేర్పండి. I can teach you how to swim. ఎలా ఈత కొట్టాలో నేను నీకు నేర్పించగలను. She taught us singing last year. ఆమె గత సంవత్సరం మాకు పాడటం నేర్పించింది. ఐ టాట్ హిమ్ హౌ టు స్విమ్ లాస్ట్ వీక్. నేను గత వారం అతనికి ఎలా ఈత కొట్టాలో నేర్పించాను. హీ హ్యాస్ టాట్ మీ టెన్సెస్ ఇన్ ద పాస్ట్. అతను గతంలో నాకు టెన్సెస్ నేర్పించాడు. She has taught English for 24 years.
ఆమె 24 సంవత్సరాలు ఇంగ్లీష్ బోధించింది. ఐ యామ్ నౌ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. అరుణ ఈజ్ టీచింగ్ సులోచన టు స్పీక్ ఇంగ్లీష్. అరుణ సులోచనకి ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్పుతోంది. షీ టీచెస్ అట్ అవర్ లోకల్ స్కూల్. ఆమె మా స్థానిక పాఠశాలలో బోధిస్తుంది. టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మస్జిద్ టీచెస్ కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్. దేవాలయం లేదా చర్చి లేదా మసీదు కరుణ మరియు క్షమాపణను బోధిస్తుంది. బై కొనుగోలు, కొనుట, కొను అని అర్థం. V1 ఫామ్ బై, V2 ఫామ్ బాట్, V3 ఫామ్ బాట్, V4 ఫామ్ బయింగ్, V5 ఫామ్ బైస్. లెట్ మీ బై యూ అ డ్రింక్. నేను మీకు పానీయం కొననీయండి. We buy the fruits and vegetables at the market. మేము మార్కెట్లో పండ్లు మరియు కూరగాయలను కొనుగోలు చేస్తాము. I bought a new computer yesterday. నేను నిన్న కొత్త కంప్యూటర్ కొన్నాను. She bought a handkerchief for 30 rupees. ఆమె 30 రూపాయలకు రుమాలు కొన్నది. He has bought a refrigerator and a computer. అతను రిఫ్రిజిరేటర్ మరియు కంప్యూటర్ కొన్నాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. He has bought cake for his visitor. అతను తన విజిటర్ కోసం కేక్ కొన్నాడు. She is always buying expensive clothes. ఆమె ఎప్పుడూ ఖరీదైన బట్టలు కొంటుంది. I am buying water bottle. నేను వాటర్ బాటిల్ కొంటున్నాను. She buys a new car every year. ఆమె ప్రతి సంవత్సరం కొత్త కారు కొంటుంది. He buys groceries every day. అతను ప్రతిరోజు కిరాణా సరుకులు కొంటాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.